ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందన్నమాట. ఇప్పటివరకు కూడా అంటే మన అప్పుడు స్ట్రాటజీ వేరు, ఇప్పుడు స్ట్రాటజీ వేరు. సో ఈ కొత్త స్ట్రాటజీలో మరి మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన ఈ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో 2047 దాని ప్రకారం మనం అందరం కూడా వెళ్ళవలసిన అవసరం ఉంది. సో మరి దీంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సారాన్ని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి అగ్రికల్చర్ ప్రైమరీ సెక్టర్ మీద ఎందుకు దృష్టి ఇప్పుడు పెడుతూ ఉన్నారంటే మిగతా సెక్టర్స్ తో పోల్చినట్లయితే వాటిని డైవర్ట్ చేయగలుగుతామా, అట్లా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూడాలండి. సో మీకు ఇవ్వబడిన ఏరియా ఎక్స్పాన్షన్ కానీ అది చేసేది మీరు కాబట్టి మీకు దాని గురించి పూర్తి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరినీ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. మీరు తీసుకెళ్ళిపోతే మేము ఆడుకుంటాం. మీరు తీసి పక్కన వచ్చేసి మరి గ్రామ స్థాయి అధికారులని ఆయన మిమ్మల్ని ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మీరు ఆల్రెడీ మరి చెప్పారు జీడీపీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, జీడీపీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మీకు చెప్పడం జరిగింది. మన మామూలుగా మన లాంగ్వేజ్ మాట్లాడుతుంటే పర్సనల్ ఆదాయం ఇది పెరగడానికి 3 సెక్టార్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ సెక్టర్ అంటాం, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. మన రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా చూస్తే విజయనగరం చూస్తే 23-24 జోడికి 34,049 కోట్లు మన ఆదాయం ఉంటే 28-29 వచ్చినప్పటికీ అది 71 కోట్లు పెరుగుతుంది. ఉద్యాన శాఖల్లో జీవీఏ పెరగాలంటే దాంట్లో మైక్రో ఇరిగేషన్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మరి మీకు అందరికీ తెలుసు, ఇక్కడికి వచ్చినటువంటి ఆర్ఎస్కే ఇన్ఛార్జీలకు అందరికీ కూడా తెలుసు, గత అని చెప్పారు. పంట సాగు విస్తీర్ణము మనము సాధించాలంటే అది ఓన్లీ మైక్రో ఇరిగేషన్ వల్లే సాధ్యపడుతుంది అన్న దాంట్లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనము 1 ఎకరాకి పండించే అది సర్వే కూడా చేయడం జరిగింది. వాటన్నిటికీ కూడా ఇప్పుడు మేము ఫంక్షన్ లో తీసుకోవడానికి ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ తయారు చేసాం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా. అవన్నీ కనుక వస్తే ఎంతమందికి మనం ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంతో పాటు ఇన్కమ్ ను పెంచడానికి అవకాశం ఉంటుందో అది కూడా ఆల్రెడీ దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా చేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ను కూడా పెట్టడానికి ఆల్రెడీ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి 280 ఎకరాలని గుర్తించి ఆల్రెడీ ఏపీఎస్సీ వారు మేము ఇవ్వడం జరిగింది. మనకేంటంటే ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎప్పుడు మనకి 26 జూన్ కంప్లీట్ అయిపోతే ఎక్కువ స్టార్ వాటర్లు రావడానికి, ఎక్కువ టూరిస్టులు రావడానికి, మనం ఈ టూరిజం లో కానీ ఈ కమ్యూనికేషన్స్ లో కానీ వీటిలో కానీ మనం ఎక్కువగా వెళ్ళడానికి అవకాశం ఈ నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఉంది. తద్వారా జిల్లాకు ఆదాయం పెరిగింది, కానీ ఈ నియోజకవర్గానికి ఎక్కువ ఉంది అని అనుకుంటారా ఉంది. మొన్న 2 పైసలు మొత్తం న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి జీవామృతాలు ఇవ్వడానికి 50 లీటర్ ఎంత ఉంటుంది? 100 రూపీస్. అయితే కేజీ అది ఆన్లైన్ మార్కెటింగ్ కస్టమర్స్ ఉన్నారు. రెగ్యులర్ అన్నది దేనికి చెప్తున్నారంటే ఉత్పత్తి చేస్తే 30 రూపాయలు వచ్చినట్లయితే నెలకి ఎంత పెరుగుతుంది, లేకపోతే సంవత్సరానికి ఎంత పెరుగుతుంది. ఇప్పుడు సార్ చెప్పారు నెక్స్ట్ టైం నుంచి మీటింగ్కి వచ్చినప్పుడు విలేజ్ లెవెల్, మనకి విలేజ్ లెవెల్ అంటే ఆర్ఎస్కే లెవెల్లో అడగడం జరుగుతుంది. అప్పుడు మీరు మనకున్న కాంపోనెంట్స్ ఏంటంటే మిల్క్, మీట్, ఎగ్. అంటే ఇప్పుడు దాకా నీ గ్రామంలో నీకున్న యానిమల్ హస్బెండరీ సెక్టార్ ద్వారా సార్ వస్తాను.
చేస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసింది. ఇలా ప్రభుత్వం ప్రతి సర్వే గానీ ఏవైతే మనకి ఇప్పుడు చెప్తున్నారో ఇవన్నీ కూడా ప్లానింగ్ లో భాగమే. భవిష్యత్తులో విజన్ సాధించడానికి జాతికి కూడా కల్పించాలనే ఉద్దేశంతో జేజేఎం స్కీమ్ ద్వారా దాదాపుగా ఇప్పటికే 39% విలేజెస్ లో ట్యాప్ కనెక్షన్స్ కల్పించడం. లేకపోతే అగ్రికల్చర్ లో వృద్ధి అనేది జరగదండి. అలాగే ఇన్పుట్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. అదే ఉద్దేశంతో ఆర్గనైజేషన్ ప్రమోట్ చేయడం అనే ఉద్దేశంతో అగ్రిటెక్ అనే దాన్ని కూడా ఒక సూత్రంగా పెట్టుకుని దానికి కూడా పాలసీస్ ప్రిపేర్ చేయడానికి ఏవైతే మనం ఉత్పత్తి చేసిన ఉత్పాదకాలు ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలోనే మార్కెటింగ్ చేస్తే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. అలాగే అవి మోడల్